సంస్కృతి ప్రేక్షకులకు ఆషాఢ మాసం శుభాకాంక్షలు. గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకంత ప్రత్యేకం? దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు? ప్రతి పండుగ శుభకార్యాలలో పెట్టుకుంటూనే ఉంటారు కదా. మరి ఈ నెల రోజుల్లో ఎందుకింత ప్రత్యేకం? దీని వెనుక పురాణ గాథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అతివల చేతికి అందం, అలంకరణ గోరింటాకు. యుగాలు మారినా తరాలు మారినా ఎవర్ గ్రీన్ ట్రెండ్ గోరింటాకు. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది. రెగ్యులర్గా పెట్టుకునే వారు ఉన్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవటం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్యం కారణాలు ఎన్నో ఉన్నాయి. గోరింటాకు ఒక పురాణ గాథ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఆ విషయం చెబుతారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది, పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంతే మక్కువ మొదలైందట. ఆషాఢమాసం అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమి కీటకాలు, అంటు వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళల చేతులు, కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు. గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవటం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తోంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తోంది. శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు, ముదురు ఎరుపు రంగులో పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్ళని, గోరు చుట్టిని రాకుండా నివారిస్తోంది. కాలి వేళ్ల గోళ్ళ మధ్యలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లీన్ అవుతోంది. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతున్నారు. గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తోంది. గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తోంది. మరెందుకు ఆలస్యం? ఎప్పుడూ పెట్టుకునే వారికి చెప్పనవసరం లేదు. ఇంత గోరింటాకు పెట్టుకుంటే అంత ఆరోగ్యం మరియు గౌరీదేవి అనుగ్రహం పొందాలి అంటే గోరింటాకు పెట్టాల్సిందే. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేస్తోంది సంస్కృతి టీవీ. నమస్కారం.